ఎలాగైనా ఆ గాజులు దొంగతనం చేయాలని అవంతిక కార్తిక్కు చెప్పేస్తుంది. కార్తిక్ ఎలాగైనా ఆ గాజులు దొంగతనం చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నుంచెళ్ళి మీరాను పంపించే ఛాన్స్ మనకు దొరుకుతుందని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. చీకటి పడిపోతుంది. ఈలోపు అలా టైం అవుతుండగా కార్తిక్ మెల్లగా గదిలోకి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో గాజులుంటాయి. వెంటనే ఆ గాజులు తీసుకొని బయటపడతాడు. ఆ సమయంలో ఏదో అలికిడిగా వినిపిస్తుంది. వెంటనే అదే సమయానికి మీరా లేచి కూర్చుంటుంది. ఇక అలా డోరు శబ్దం వినిపించిన తర్వాత ఎవరో వచ్చినట్టుగా అనిపించిన తర్వాత వెంటనే డోర్ దగ్గరికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో భానుమతి వాటర్ కోసం అని చెప్పేసి హాల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ పైన కనిపిస్తున్న మీరా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది అర్ధరాత్రి లేచి అటు ఇటు చూస్తూ ఉంది అని చెప్పేసి ఈ విధంగా అనుకొని తను వాటర్ తీసుకొని వెళ్ళిపోతుంది భానుమతి. ఇక ఈలోపు గౌతమ్ లేస్తాడు. నిద్ర నుంచి లేచి ఫ్రెష్ అప్ అవుతాడు. అదే గాజులు బాక్స్లో పెట్టాను కదా, ఇక వెంటనే లాకర్లో పెట్టాలని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో గాజులు కనిపించవు. ఇదేంటి, ఈ బాక్స్లోనే కదా గాజులు పెట్టాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మీరా ఇక వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరా తీసుకుందా గాజులు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలా అయితేంది, మళ్ళీ ఇక అహల్య నా గాజులు తీసుకుంది అని విధంగా అనుకుంటుండగా మీరా గారు అని చెప్పేసి అన్న తర్వాత, ఏంటండి గాజులు ఇక వద్దని చెప్పేసి అన్నారు కదా, మళ్ళీ తీసుకున్నారు కదా. నేనెందుకు తీసుకున్నానండి? అదేంటి మీరా గారు, గాజులు మీరు తీసుకోలేదా? లేదండి, గాజులు నేను తీసుకోలేదు. అదేంటి, ఈ బాక్స్లో పెట్టాను, గాజులు కనిపించలేకుంటుంటే మీరే తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. మరి గాజులు ఏమైనట్టు అని అన్న తర్వాత, ఇక్కడే ఎక్కడో పెట్టినట్టున్నారు, ఒక్కసారి మీరు చూడండి. సరే చెప్పేసి ఇద్దరు కలిసి ఇల్లంతా చూస్తూ ఉంటారు. గాజులు ఎక్కడ కనిపించవు. అదేంటి, గాజులు ఏమైనట్టు అని చెప్పేసి హాల్లో టీ తాగుతూ ఉంటారు అందరు కలిసి మాట్లాడుకుంటూ. ఈలోపు హాల్లోకి గౌతమును మీరా వస్తారు. ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పేసి అన్న తర్వాత, నేను కబోర్డ్లో బాక్స్లో గాజులు పెట్టాను, ఆ గాజులు కనిపించట్లేవు, అవి అహల్య కోసం అని చెప్పేసి గాజులు తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం కనిపించట్లేవు అని చెప్పేసరికి ఒక్కసారిగా గౌతమ్ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా, బాక్స్లో పెట్టిన గాజులు ఏమవుతాయి అని అన్న తర్వాత, అయినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీశారని చెప్పేసి అడుగుతున్నావారా అని విధంగా అవంతిక అంటుంది. నేను అలా అడగట్లేదక్క, ఎవరైనా చూసారా అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా పరేవాళ్ళు ఎవరున్నారా, ఉన్నది ఇక్కడ మీరా మాత్రమే కదా, నాకు తెలిసి ఈ మీరానే గాజులు తీయొచ్చేమో. నేనెందుకు తీస్తానండి గాజులు, నువ్వే తీసావే, అది నాకు బాగా తెలుసు అని అంటుండగా, నేను తీయలేదండి, నేను ఆ గాజులు అసలు ముట్టను కూడా ముట్టలేదు అని అంటుండగా, అర్ధరాత్రి ఇల్లంతా తిరుగుతూ ఉన్నావు, మరి దేనికి తిరుగుతున్నావే, అది నా దగ్గర సాక్ష్యం ఉంది కదా, నువ్వు తిరగడం నేను చూశాను. సరే, నువ్వు గాజులు తీయలే అంటున్నావు కదా, మరి అర్ధరాత్రి లేచి ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావు అని భానుమతి అడుగుతుంటుంది. అవునా మీరా గారు, మీరు లేచి అర్ధరాత్రి అటు ఇటు తిరుగుతున్నారా అని గౌతమ్ అడుగుతుండగా, నేను నిద్ర లేచింది మాత్రం నిజమే అండి, కాకపోతే ఏదో డోర్ శబ్దం వినిపిస్తే అటు ఇటు చూశాను అంతే అని మీరా చెప్తూ ఉంటుంది. అన్నీ నంగనాచి కథలు చెప్తూ గాజులు మాయం చేసి ఇప్పుడు ఆ గాజులను తీయలేని చెప్పేసి అంటే సరిపోతుందా, దొంగతనం చేసింది నువ్వే అని అంటుండగా ఈలోపు అతిథి నేరుగా రానే వస్తుంది. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు అంటుండగా ఈలోపు భానుమతి ఈ విధంగా అంటుంది. వాడు పెళ్ళం కోసమని గాజులు చేయించుకొని పెట్టుకుంటే ఈ మీరను నమ్మి ఇంట్లో పడుకోబెట్టుకుంటే ఇప్పుడు ఏకంగా ఈ మీర ఆ గాజులు దొంగతనం చేసింది. ఏంటి, ఈ మీర దొంగతనం చేసిందా ఏంటి, అసలు చేతికి డబ్బు రానట్టుగా ఇలా దొంగతనం చేయడం ఏంటి అని ఎటకారంగా అంటుండగా, అతిథి నీకు సంబంధం లేని విషయంలో కల్పించుకోక అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. ఏంటి గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో సొమ్ము పోయిందని చెప్పేసి అందరూ కంగారు పడుతుండగా నువ్వు మాత్రం తన మీద లేనిపోని నిందలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగో ఇంకొకసారి చెప్తున్నాను, వినిపించుకో. ఎట్టి పరిస్థితిలో ఆ గాజులు తీసింది నువ్వే. నువ్వు కనుక ఆ గాజుల గురించి బయట పెట్టలేదనుకో, తీసుకొచ్చి వాడి చేతిలో ఇవ్వలేదనుకో, మరుక్షణం నిన్ను మెడలు పట్టుకొని నేనే స్వయంగా బయటికి గెంటేస్తాను.
ఇంటికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు అనే విధంగా అనేసరికి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది మీరా. అసలు ఆ గాజులు నేను తీయలేదు కదా అని అనుకుంటుండగా ఈలోపు అవంతిక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. కార్తిక్ హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా ఎంత సంతోషంగా ఉంది, ఈ సంతోషంలో హ్యాపీగా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటే చాలా హ్యాపీగా అవుతుంది. ఇక ఈలోపు అతిథి అవంతిక గదిలోకి వస్తుంది. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? ఏంటా ఆ మీరను ఎలా బయటికి పంపించాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ టైంకు ఒక యూస్ఫుల్ అంటే ఆ గాజులు తీసింది మేమే. ఆ మీర మరీ తెగరెచ్చిపోతుంది. కుటుంబం బాధ్యత బరువు అని చెప్పి అన్ని పెత్తనాలు చేస్తుంది. అందుకే దాని గాజులు మాయం చేసి ఆ తర్వాత మీర మీద చుట్టేస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పెట్టుకున్న నమ్మకం అవుతుంది. అది శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంటి కోడలుగా అడుగు పెట్టాల్సిన నువ్వు నేరుగా ఇంట్లో అడుగు పెట్టచ్చు. అది గౌతమ్ని కూడా ఏమార్చేలా ఉంది. అహల్యను మర్చిపోయేలా చేసింది ఆ మీర. చాలా తెలివితేటలు బాగున్నాయి, అందుకే ఇలాంటి పని చేశాం. మంచి పని చేశారు అవంతిక. ఇలా అయితే అది దూరం అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. కళలోనే జరిగేటి వాస్తవాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ కళ ఎంత తీయగా ఉంటుందో తెలుసా అని చెప్పేసి గౌతమ్ పెళ్లిపీటల మీద కూర్చోవడం, అదే మాదిరిగా అతిథి కూర్చోవడం, అలా పెళ్ళి జరగడం, గౌతమ్ వెంటనే అతిథి మెల్లో 3 ముళ్ళు వేయడం, ఇలా సంతోషంగా కలగంటుండగా ఏంటి కలగంటున్నావా? ఆ కళ రేపో మాపో నిజం కాబోతుందిలే అని అవంతిక అంటుంది. అదే కదా, ఆ కళ కళలాగా కాకుండా నిజాన్ని కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని విధంగా సంతోషపడుతూ ఉంటుంది. ఎలా అయితేంది, ఇప్పుడు దాని మీద నింద వేసావు కదా, అది ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది మీరా. అసలు ఆ గాజులు నేను తీయలేదు కదా, అవి ఎవరు తీశారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఆ గాజులు ఎవరు తీశారో ఖచ్చితంగా తెలుసుకొని ఈ నిజాన్ని బయట పెట్టాలి. నాకు తెలిసి నా మీద పగ ఉన్న వాళ్ళే ఇది నన్ను బయటికి పంపించడానికి ఇది కొత్తగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని విధంగా మీరా ఆలోచిస్తుండగా గౌతమ్ కూడా మీరాలాగే ఆలోచిస్తూ ఉంటాడు. మాది కార్తిక్ బండారం బయట పెట్టేలా చేస్తాడా గౌతమ్ అనేది తెలుసుకున్నాం.